అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఎంక్వైరీలో అక్రమాలు బయటపడుతున్న తరుణంలో ఉక్కిరి బిక్కిరవుతున్నారా? అరెస్టులు తప్పవనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్తున్నారా? సింహపురి వైసీపీలో అసలేం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? మట్టిని మెక్కేశారు, ఇసుకను బొక్కేశారు, క్వార్చ్ కొల్లగొట్టారు, లిక్కర్లో నొక్కేశారు. అవన్నీ అప్పట్లో నెల్లూరు వైసీపీ నేతలపై వచ్చిన ఆరోపణలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారు. మరో 30 ఏళ్లు తామే పవర్లో ఉంటామన్న భ్రమల్లో బతికారు. హద్దు అదుపు లేకుండా వ్యవహరించారు. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించారు. కానీ 2024 ఎన్నికల్లో కథ అడ్డం తిరిగింది. ఓటర్లు వైసీపీని ఓడించి ఇంటికి పంపారు. కొత్తగా పవర్లోకి వచ్చిన కూటమి సింహపురి వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై ఆరా తీస్తూ ఉండటంతో డొంకలు కదులుతున్నాయి. ఎంక్వైరీల్లో వాస్తవాలు వెలుగు చూస్తూ ఉండటంతో ఫ్యాన్ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారు. అడ్డగోలుగా చేసిన వ్యవహారాల్లో ఎక్కడ అడ్డంగా బుక్ అవుతామోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అరెస్టుల భయంతో టెన్షన్ పడుతున్నారు. జగన్ జమానాలో అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు సర్వేపల్లి నియోజకవర్గంలో కొల్లగొట్టేందుకు ఏ వనరులు ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించేందుకు భూతద్దంతో వెతికారు. శాండ్, వైన్, మైన్, క్వార్జ్, గ్రావెల్, మట్టి ఇలా ప్రతి వనరును శోధించి తమ సొంతం చేసుకున్నారు. చెరువులను చెరబట్టారు. కాల్వగట్లు, రిజర్వాయర్లను వదల్లేదు. వెలకట్టలేని విలువైన సంపదను కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తారని టాక్. ఇసుక, మద్యం మాఫియాతో చేతులు కలిపి ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోయేవారు. ఈ వ్యవహారంలో 1000 కోట్లు కొట్టేశారని విచారణలో లెక్కలు తేలుతున్నాయి. తమ అవినీతి అక్రమాల చిట్టా బయటపడుతున్న సమయంలో వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి కాకాణి సొంతూరు తోడేరులో ఒక్క రియల్ ఎస్టేట్లోనే 100 కోట్ల అక్రమాలు జరిగాయని అధికారులు లెక్కగట్టారని సమాచారం. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు చేసిన దోపిడీని తెలుసుకుని జనం నివ్వెరపోతున్నారు. ఇక మట్టి తవ్వకాల్లో వైసీపీ నేతలు ప్రదర్శించిన చేతివాటం ఇంత అంతా కాదు. సర్వేపల్లి రిజర్వాయర్ సహా అన్ని చెరువుల్లో మట్టి, గ్రావెల్ ను తవ్వేశారని ఎంక్వైరీలో తేలింది. రైతుల పేర్లతో క్యూబిక్ మీటర్కు రూపాయి చొప్పున అనుమతులు తీసుకుని 10 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. చివరకు అప్పటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరిట అక్రమ అనుమతులు తీసుకున్నారంటే ఈ దందా ఏ రేంజ్ లో ఉందో, ఎంతగా అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోవటం మాగుంట శ్రీనివాసులరెడ్డి వంతైంది. ఇక క్వార్చ్ విషయం చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్న చివరి 2 ఏళ్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత మండలం పొదలకూరులో 1000 కోట్లకు పైగా విలువైన క్వార్చ్ను అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, దోపిడీకి వ్యతిరేకంగా నిరసన దీక్షకు దిగిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు కూడా ఫ్యాన్ పార్టీ నేతల ఇల్లీగల్ దందాకు వంతపాడినట్టు అయింది. క్వారీల యజమానులను తరిమేసి క్వార్జ్ తవ్వకాల కోసం బ్లాస్టింగ్స్ చేయడంపై అప్పట్లో రాజకీయ రగడ జరిగింది. మైన్స్ సమీపంలోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వీటి యజమానులు అభ్యంతరాలు, ఫిర్యాదులను అందరూ బేఖాతరు చేశారు. వైసీపీ నేతలకు భయపడి పార్టీ నేతలు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా దోపిడీ చేస్తున్నారని ఆరోపించడం కొసమెరుపు.